ఏంటి సుగంధ బండి ఏమైనా పెట్టుకున్నావా ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఏం చెప్తాంలేండి. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంటున్నారంటే అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ మనం ఇంట్లోనే పెట్టుకోవాల్సిందే కదా. అది కావాలంటే ఇది కావాలంటే ఆర్డర్లు పెడుతూనే ఉంటారు. సరే కానీ ఎంతటి వేడినైనా ఇట్టే తగ్గించే గోన్ కటీరాని చూడగానే నాకైతే ఒకటి గుర్తొచ్చేసింది, మీతో షేర్ చేసుకోవాలి. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు కదా. ఇంతకు మోసపోయింది ఎవరు, మోసం చేసింది ఎవరు అనుకుంటున్నారు కదా. నన్నైతే మోసం చెయ్యబోయారు. అది ఎవరో కాదు, ఈ సోడా అమ్ముకునే ఒక అతను. ఎక్కడ ఏంటి అనేది చెప్పను కానీ నేను, మా వారు, మా పాప ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తూ బస్ దిగాము. దిగగానే బాగా ఎండగా ఉంది కదా అని సోడా అయితే తాగాము. అతనైతే గోన్ కట్టేరా కూడా వెయ్యమంటావా అని అడిగారు. అవునా, గోన్ కట్టేరా మీ దగ్గర ఇంకా ఉందా, సేల్ చేస్తారా అని అడిగాను. 50 గ్రామ్స్ గోన్ కట్టేరా చూపించారు. ఇది నా దగ్గర ఉందమ్మా అన్నారు. సరే అడిగాను కదా, ఆయన ఇంట్రెస్ట్ గా చూపించాడు కదా అని ఎంత చెప్పండి అన్నాను. దగ్గరగా 50 గ్రామ్స్ ఉన్న గోన్ కట్టేరా ఆయన చెప్పిన రేట్ కి నేనైతే షాక్ అయ్యాను. ఎంత రేటు చెప్పుంటారు మీరే ఒక్కసారి గెస్ చేయండి. నాకు ఆయన చెప్పిన మాటలు వచ్చేసి, ఈ గోన్ కట్టేరా ఎక్కడ పడితే అక్కడ దొరకదమ్మా, నేను తెచ్చుకోవడానికి చాలా కష్టంగా తెచ్చాను, నాకే 400 పడింది అన్నారు. అంటే దానికి అర్థం జస్ట్ 50 గ్రామ్స్ ఉన్న గోన్ కట్టేరా ఆయనకి 400 పడిందంటే నేను ఇంకా ఎక్స్ట్రా పెట్టి కొనాలి. అడిగాను కదా అని నన్ను చూసి వెర్రి అనుకొని ఉంటాడు కదా. గుంటూరు మార్కెట్ దగ్గర గోన్ కట్టేరా 100 గ్రామ్స్ 70 రూపీస్ పెట్టుకున్నాను. నేనైతే నవ్వొచ్చేసింది, కానీ నేను అతను ఏమనలేదు, ఏం అడగలేదు కూడా. సైలెంట్ గా వదిలేండి అన్నాను. మనం చేసే ఏ పనైనా కానీ కష్టపడుతూ దేవుడిచ్చిన అవకాశాల కోసం చూడాలి కానీ రాంగ్ రూట్ లో మనం అవకాశం తీసుకోకూడదు. సర్లేండి, కావాల్సినవి మనం ఇంట్లోకే తెచ్చేసుకొని ఇలా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని చిల్ అవ్వడం బెటర్ కదా. ఈ చల్లని సుగంధ సోడా మీకు నచ్చితే వెంటనే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా నుండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.